ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక్కటే సెన్సేషన్, ఒకటే కాంట్రవర్సీ. షిరిడి సాయిబాబా హిందువా లేదా ముస్లిమా? అసలు ఆయన ఏ మతస్థుడు? ఈ చర్చ ఈ రోజుది కాదు, చాలా ఏళ్లుగా నడుస్తోంది. కానీ నిన్న మన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చేసిన ఒకే ఒక్క స్టేట్మెంట్ తర్వాత ఈ వివాదం ఒక్కసారిగా పీక్స్కి వెళ్ళిపోయింది. ఎంతలా అంటే ఉత్తరప్రదేశ్లోని కొన్ని చోట్ల సాయిబాబా విగ్రహాలను గుళ్ళ నుంచి తొలగిస్తున్న వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవి చూస్తుంటే నిజంగా చాలా దారుణంగా అనిపిస్తోంది. అసలు మినిస్టర్ గారు ఏమన్నారు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు షిరిడి బాబా ఆలయాల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది? దీని వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? కొందరు కావాలనే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తున్నారా? ఈ రోజు ఈ వీడియోలో ఎలాంటి భయం లేకుండా లాజికల్ గా ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మొదటి విషయం, ఆయన హిందువా లేదా ముస్లిమా అన్న చర్చను కాసేపు పక్కన పెడదాం. షిరిడి సాయిబాబాకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు. అది కూడా ఒక మతం నుంచే కాదు, మల్టిపుల్ రిలీజియన్స్ నుంచి. హిందువులు ఎంతలా కొలుస్తారో ముస్లింలలో కూడా చాలా మంది బాబాను నమ్ముతారు. బాబా దర్గాకి లేదా టెంపుల్ కి వెళ్తారు కూడా. కుల మతాలకు అతీతంగా అందరూ వెళ్లే ఒకే ఒక పవిత్రమైన స్థలం అది. కొందరింట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన ఎంతో భక్తితో షిరిడి బాబా ఫోటో పెట్టుకుంటామో అంతే భక్తితో కూడా పూజిస్తారు. కానీ నిన్న దేవాదాయ శాఖ అండ్ టీటీడీ చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇకపై శ్రీవారి ట్రస్ట్ నుంచి వచ్చే హిందూ ధర్మ ప్రచార నిధులను మేము షిరిడి సాయిబాబా టెంపుల్స్ కి అలాట్ చేయము అని అన్నారు. ఎవరైతే ఆగమశాస్త్రం అనుసరించి ఆలయాలు కడతారో అక్కడ మాత్రమే మా ఫోకస్ ఉంటుంది అని చెప్పారు. ఈ ఒక్క ముక్క పట్టుకొని సోషల్ మీడియాలో కొందరు మేధావులు ఏం ప్రచారం స్టార్ట్ చేశారంటే, షిరిడి సాయిబాబా హిందూ కాదు కాబట్టే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆయన్ను పక్కన పెట్టేసింది, శ్రీవారి సొమ్ము ఇవ్వట్లేదు అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ అసలు నిజం అది కాదు. ఇక్కడ వివాదాన్ని పక్కన పెట్టి అసలు లాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం. మన హిందూ సనాతన ధర్మంలో దేవాలయాల నిర్మాణం, అక్కడ జరిగే పూజా విధానాలన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. దాన్నే ఆగమ శాస్త్రం అంటారు. ఈ ఆగమ శాస్త్రంలో ముఖ్యంగా 3 ఉంటాయి. అవి ఏంటంటే, మొదటిది శైవాగమనం. ఇది పూర్తిగా పరమశివుడి ఆరాధన, శివాలయాల పూజా పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. రెండవది వైష్ణవాగమనం. ఇది శ్రీ మహావిష్ణువు అవతారాలు, అంటే మన తిరుమల వెంకటేశ్వర స్వామి లాంటి ఆలయ నియమ నిబంధనలను నిర్దేశిస్తుంది. టీటీడీ పూర్తిగా ఈ వైష్ణవాగమన శాస్త్రాన్ని పాటిస్తుంది. మూడవది శాక్తేయ ఆగమనం లేదా శక్తి ఆగమనం. ఇక్కడ డివైన్ మదర్ అంటే అమ్మవారి దేవతామూర్తులను ఏ విధంగా పూజించాలో వివరిస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ 3 ఆగమనాలను పాటించే దేవాలయాల అభివృద్ధికి, సనాతన ధర్మ ప్రచారానికి మాత్రమే శ్రీవారి ట్రస్ట్ నిధులు లేదా దేవాదాయ శాఖ డబ్బులు చట్ట ప్రకారం వెళ్తాయి. ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిరిడి సాయి ఆలయాల్లో వైదిక కార్యక్రమాలు హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం జరగవు. అందుకని అవి మా పరిధిలో లేవు. ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత ఆయనేం బాబాని తక్కువ చేసి మాట్లాడలేదు. షిరిడి సాయిబాబా ఆలయాల్లో జరిగే పూజలు లేదా పద్ధతులు మన సాంప్రదాయ వైదిక లేదా ఆగమశాస్త్ర పరిధిలోకి రావు. రూల్స్ ప్రకారం ఆగమశాస్త్ర పరిధిలో లేని చోట టీటీడీ నిధులు ఖర్చు పెట్టడానికి వీలుండదు. ఇది కేవలం టెక్నికల్ మరియు రూల్స్ కు సంబంధించిన విషయం మాత్రమే. దీంట్లో మత వివక్ష ఎక్కడా లేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆలోచిస్తే, శ్రీవారి ట్రస్ట్ డబ్బులు ఇవ్వకపోతే షిరిడి సాయిబాబా గుళ్ళ నిర్మాణాలు ఆగిపోతాయా? అసలు షిరిడి సంస్థానికి ఉన్న ఫండింగ్ ఏంటో ఒకసారి చూస్తే, తిరుపతికి ఎలాగైతే భక్తులు కానుకలు, డొనేషన్లు ఇస్తారో, షిరిడి బాబా ట్రస్టులకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి వందల కోట్ల విరాళాలు వెళ్తుంటాయి. షిరిడి బాబా టెంపుల్స్ కట్టాలన్నా, వాటిని మెయింటైన్ చేయాలన్నా వాళ్ళ సొంత ట్రస్ట్ దగ్గర బోలెడన్ని నిధులు ఉన్నాయి. వాళ్లే చూసుకోగలరు కూడా. దానికి శ్రీవారి నిధుల నుంచే డబ్బులు వెళ్లాలని రూల్ ఎక్కడా లేదు. అంతకన్నా అవసరం కూడా లేదు. కానీ ఈ రోజుల్లో జనాలు ఎలా తయారయ్యారంటే, ప్రతి చిన్న విషయం పట్టుకొని దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేసి సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. దేవుడు అనేవాడు అందరికీ ఒక్కడే. ప్రతి ఒక్కరూ షిరిడి సాయిబాబాని ఒక దైవ సంభూతుడిగానే, పూజ్యుడిగానే చూస్తారు. ఇక్కడ జరిగింది కేవలం ట్రస్ట్ నిధుల కేటాయింపుపై ఒక లీగల్ అండ్ టెక్నికల్ విశ్లేషణ మాత్రమే. దాన్ని పట్టుకొని ఆయన హిందువా ముస్లిమా అంటూ రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? మన చుట్టూ లాజికల్ గా ఆలోచించే వాళ్ళకంటే ఇల్లాజికల్ గా మాట్లాడే వాళ్ళే ఎక్కువైపోయారు. ఆఖరికి దేవుళ్ళని కూడా వదలకుండా దేవుడిపైన కూడా లాజిక్స్ ఇల్లాజిక్స్ తీసుకొచ్చి పాలిటిక్స్ చేయాలనుకునే ఇలాంటి వాళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చిందనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్.